వచ్చే కెనెటిక్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయా? 2 వేరియంట్స్ ఉన్నాయి. డిఎక్స్ ఒకటి, డిఎక్స్ ప్లస్. డిఎక్స్ అంటే డిఎక్స్ అంటే తక్కువ మోడల్, అంటే ఎక్కువ ఎంత రేంజ్ వస్తుంది? సేమ్ రేంజ్. అదే ఎంత? 100 రేంజ్. 100 రేంజ్. ఐడిస్ రియల్ రేంజ్? ఐడిసి వచ్చేసి మేము 116 చెప్తాం. ఆన్రోడ్ వచ్చేసి 90. రియల్ రేంజ్ వస్తుంది. ఒకవేళ టాప్ స్పీడ్ ఎంత వస్తుంది? టాప్ మోడ్స్ ప్రకారం 3 మోడ్స్. ఒక్క నిమిషం. డిఎక్స్ అనేది ఇదా? డిఎక్స్ ప్లస్. ఇది డిఎక్స్ ప్లస్. ఇంకో వేరియంట్ డిఎక్స్ ప్లస్, డిఎక్స్ 2 వేరియంట్స్. డిఎక్స్ ప్లస్. ఇదేంటిది? ఇదే మోడల్ వచ్చేసి డిఎక్స్ ప్లస్. డిఎక్స్ ప్లస్ అంటారు దీన్ని. డిఎక్స్ ఏది? ఇదేనా? ఇదా? అవి ఇవన్నీ డిఎక్స్ ప్లస్ అన్నా? డిఎక్స్ అనేది ఇప్పుడు టెస్ట్ అడిగి వెళ్ళింది అది డిఎక్స్ ప్లస్. అసలు డిఎక్స్ లేదైతే మొత్తం ఒకటే సేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు డిఎక్స్ అనేది రేంజ్ ఎంత వస్తుంది అన్నారు? సేమ్ 100. ఐడిసి రేంజ్. ఐడిసి వచ్చేసి ప్లస్ అనేది ఎక్కువ వస్తుందా? రెండు కూడా రేంజ్ ఒకటే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో చార్జర్, ఇన్బుల్ట్ చార్జర్ ఉంటుంది. చార్జర్ మనం క్యారీ చేయలేం. ఓకే. దానికి మాత్రం ఇన్బుల్ట్ ఉండదు. చార్జర్ మనం తీసుకొని తిప్పొచ్చు. ఓకే. అదొకటి. ఇంకో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అప్లికేషన్ లో దీన్ని మనం కైనెటిక్ కనెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని వెహికల్ కి మన మొబైల్ ద్వారా ఛార్జింగ్ లీడ్ ఓపెన్ చేసుకోవచ్చు, సీట్ అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి రేంజ్, అందులో 50 టాప్ స్పీడ్, అందులో రేంజ్ వచ్చేసి 100. సెకండ్ మోడ్ వచ్చేసి పవర్ మోడ్, అందులో టాప్ స్పీడ్ వచ్చేసి 70. అందులో రేంజ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి టర్బో, అందులో టాప్ స్పీడ్ 90, అందులో రేంజ్ వచ్చేసి 70-75. సో అందులో మనము ఒకవేళ 50, 60, 70 అందులో ఆ టాప్ స్పీడ్ లో వెళ్ళాం అనుకున్నాం, అప్పుడు రియల్ రేంజ్ ఎంత వస్తుంది? మోడ్స్ బట్టి వేయలేదు. అదే మామూలు రేంజ్ మోడ్ లో నువ్వు 50 కంటే దాటి వెళ్ళదు, కట్ ఆఫ్ అయిపోతుంది. మీరు 60 వెళ్ళాలనుకుంటే పవర్ మోడ్ ఉంటుంది. ఇప్పుడు టాప్ మోడ్, థర్డ్ మోడ్ ఏదైతే ఉందో అందులో మనము 70 వెళ్ళాం అనుకున్నా, 60, 70 అబోవ్ వెళ్ళాం అనుకో. డిపెండ్స్ ఆన్ యువర్ స్పీడ్. మీరు యావరేజ్ ఒకే స్పీడ్ మెయింటైన్ చేశారనుకోండి, రేంజ్ బాగుంటుంది. ఓకే. ఒకసారి ఇంకేమన్నా ఫీచర్స్? సో ఈజీ ఫ్లిప్ అని ఇంకో ఫీచర్ ఉంటుంది. లివర్ ప్రెస్ చేయగానే రెండు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇదా? ఓకే. ఓకే. పిలియన్ ఫుట్ వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసి 37 లీటర్స్. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చా? సేమ్ మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ కింద సాఫ్ట్ సబ్ మోడ్. ఓకే. ఇంకేమున్నాయన్న? ఇది 3.2 కాదు, ఇది జస్ట్ ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు మనకి ఇది ఎంత కిలోవాట్ బ్యాటరీ వస్తుంది? ఇది 4.2 కిలోవాట్. 4.2 కిలోవాట్. మనకి బ్యాటరీ వచ్చేసి 2.5 కిలోవాట్. 2.5 కిలోవాట్ బ్యాటరీ. ఇది మనకి బ్యాటరీ ఏ టైప్ వస్తుంది? ఎల్ఎఫ్పి. ఓకే. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఇదే. ఓకే. అందులోనే 2 కెమిస్ట్రీలు ఉంటాయి, అంటే ఇన్ డెప్త్ కి వెళ్తాయి. ఓకే. ఎన్ఎంసి కెమిస్ట్రీ ఒకటి, ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఒకటి. ఓకే. సో మనం వాడేది ఎల్ఎఫ్పి. ఓకే. ఒకసారి టెస్ట్ చేద్దాము. మనం ఇది బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళేది, లేదంటే మనం తీసుకోవాలి? ఇదా? చాలా హార్డ్గా ఉంది బ్రో. సర్వీస్ 1000 కిలోమీటర్స్ అయింది కదా, సర్వీస్కి వెళ్ళాలి. ఓకే. ఏంటి ఇన్ని బటన్స్ వచ్చు బ్రో? ఇటువైపు వచ్చాయి రాజు, చాలా బటన్స్ ఉన్నాయి. ఆన్ ఆఫ్, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే. ఆన్ లో ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆన్ ఆఫ్. నెక్స్ట్ ఈ 1 to 9 వచ్చేసి పాస్వర్డ్ ఈ బండికి మన ఫోన్ కి ఎన్ని పిన్స్? 4 పిన్స్ ఉంటాయి కదా, అలానే బండికి కూడా 4 పిన్స్. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇది వచ్చేసి అదే ఫ్రంట్ అండ్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి అదే హై బీమ్ లో బీమ్. ఓకే. ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. ఇది వచ్చేసి కైనెటిక్ కనెక్ట్.
అంటే ఈ బటన్ నొక్కామనుకోండి డైరెక్ట్ హెడ్ ఆఫీస్ కి నెంబర్ వెళ్తుంది. Okay. నెంబర్ వస్తుంది. ఓకే డైరెక్ట్ హెడ్ ఆఫీస్ కి మనం కాల్ చేసుకొని మన వెహికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. గురు అంత దూరం నుంచి అది కనిపించట్లేదు దగ్గర నెక్స్ట్ ఇది అన్న ఇది వచ్చేసి ఆర్న్. horn. ఓకే నెక్స్ట్ ఇది Dicky. డిక్కీ బూట్ స్పేస్. బూట్ స్పేస్. నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి చార్జర్. Charge. నొక్కామనుకోండి ఆ, చార్జర్ ఓపెన్ అవుతుంది. లోపల Okay. కేబుల్ తీసుకొని ఛార్జింగ్ పెట్టచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి హజార్డ్ ల్యాంప్. హజార్ ల్యాంప్. నెక్స్ట్ ఇది రీసెట్ వచ్చేసి రీసెట్. ఇది వచ్చేసి మోడ్స్ చేంజింగ్. మోడ్స్ చేంజింగ్. ఓకే మోడ్స్ ఇవి. ఇది ఓకే వచ్చేసి రివర్స్. రివర్స్. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్. క్రూజ్ కంట్రోల్. ఇది వచ్చేసి స్టార్ట్ బటన్. ఓకే అన్న ఇప్పుడు ఏంటి ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? న్యూట్రల్. సో వెహికల్ న్యూట్రల్ లో ఉంది. మీరు ఎంత రేంజ్ ఇచ్చినా అవ్వదు. ఓకే ఆన్ So, చేయాలి. ఇప్పుడు ఆన్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని రెడ్ బటన్ నొక్కండి. లాంగ్ ప్రెస్. అవసరం లేదు, సింగిల్ ప్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఓకే టర్బోలో వెళ్ళండి. ఎక్కడ ఏ మోడ్స్ అన్న ఎక్కడ మోడ్స్ చేంజ్ అవుతున్నాయి? అదే చేంజ్ అవుతుంది. టర్బో మోడ్. ఓకే ఓకే బేసిక్ మోడ్ ఏది? టర్బా. బేసిక్ రేంజ్. టర్బా. టాప్ ఎండ్. బేసిక్ మోడ్ ఏది? రేంజ్. రేంజ్. ఓకే ఎంత అన్నట్టు ప్రైస్? 1,30,000. రేంజ్ ఎంత ఇది? 100 రేంజ్కి 1,30,000. నెక్స్ట్ అదే బేసిక్ వేరియంటా? అదే టాప్ మోడల్ అది 7,000 డిఫరెన్స్ చేసిన. 7,000కి డిఫరెన్స్ చేసిన. రేంజ్ ఎంత అవుతుందట అది? ఓరు బాబు ఆడు ఎంత అడగలేదు నువ్వు? మర్చిపోయి నేను చెప్పకూడదా? క్రూజ్ కంట్రోల్ ఏది? ఫ్రెండ్స్ దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంది అంటే బండి ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఉంది. ఈవెన్ ఆల్ట్రా వైలెట్ కానీ ఏ వెహికల్ నేను ఇప్పటి వరకు చూడలేదు. ఈ ఏది కెనెటిక్ వెహికల్ మనం చూస్తాను. చూడండి నేను యాక్సిలేటర్ థ్రోట్లింగ్ ఇవ్వట్లేదు, అదంతా అదే వెళ్ళిపోతుంది. సో మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలనుకుంటామో ఆ స్పీడ్లో మనము ఈ ఏంటిది ఈ క్రూజ్ కంట్రోల్ అనే బటన్ మనం క్లిక్ చేసామనుకోండి ఆ స్పీడ్ లిమిట్లో మనం థ్రోట్లింగ్ ఇవ్వకపోయినా వెళ్ళిపోతుంటుంది వెహికల్. సో మన దీన్ని ఏమంటారు క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయాలనుకుంటే మనము జస్ట్ బ్రేక్ చేసినా లేదంటే జస్ట్ థ్రోట్లింగ్ ఇచ్చినా మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ క్రూజ్ కంట్రోల్ ఆన్లోకి రావాలంటే మళ్ళీ ఒకసారి హైవేలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి మెయిన్ రోడ్లో కలిసి చూపిస్తాను. అటెందుకు ఇటే బెటర్. క్రూజ్ కంట్రోల్ నాకు బుర్ర పాడైపోయింది. క్రూజ్ కంట్రోల్ ఎంత ఇవ్వడం ఏంటంటే నేను ఎక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే చూసానంటే ZX 10R చూసాను క్రూజ్ కంట్రోల్. అంటే గురు నువ్వు ఎక్కడ క్రూజ్ కంట్రోల్ ఏ వెహికల్ నేను చూసావా? ZX 10Rలో కాకుండా అదే ఎందులోనే ఒకటి చెప్పు. KTM వల్ల మరేమో KTM వెహికల్ ఒకసారి డ్రైవ్ చేసేటప్పుడు చూడాలి. మరి నాకైతే తెలియదు ఎంతవరకు. ఇదిగోండి క్రూజ్ కంట్రోల్ ఈ వెహికల్ ఈ స్పీడ్లో వెళ్ళేటప్పుడు చెప్తే వద్దులే చిన్నగా వెళ్ళి గుర్తించామండి. క్రూజ్ కంట్రోల్ ఎగిరిపోద్ది. సో ఆన్ చేయి గురు. బాగానే వెళ్తుందా సెకండ్ ఫుట్లో? ఒక ప్రీమియం క్వాలిటీ లగ్జరీ వస్తుంది. సౌండ్ లేదు, హార్న్ కొడితే కానీ ఉడికి. ఇది హార్న్ బటన్ ఎక్కడ ఉంది? ఇది అది కాదురా బాబు. అయ్యో ఏదో నొక్కాను వీడు. అది కాదురా హార్న్ ఎంత అక్కడ ఉంది. ఇది హార్న్. వీడియో ఆన్ చేసి ఉంది కదా. ఒక 5 కిలోమీటర్ల వరకు బయట తిరిగి వెళ్దాం. ఎంత కంగారు భయ్యా. ఈ స్కూటీ ఎవరికంటే
ఎంత వస్తుంది అన్నాడు రేంజ్? మనకి బండి ఇచ్చాడు, ఎక్కించాడు, ఎక్కించి పరిస్థితి లేదు. అది తిరగబడిపోదాం చూడు. నెక్స్ట్ ఇలా సైడ్గా ఓకే. ఏంటంటే మనకి 1,30,000 రూపాయలు ఆన్ రోడ్, 100 రేంజ్ వస్తుందంట. మరి ఇది మనం టెస్ట్ రైడ్లో ఇదంతా దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాకపోతే లాంగ్ టర్మ్లో. సో లాంగ్ టర్మ్ మనం ఇప్పుడు చూసి చెక్ చేయలేం కదా. బాగుంది, అమ్మాయిలకు బాగుంటుంది, కానీ ఎక్కువ బట్టలు ఇస్తారు. ఒక ఈవెన్ బండి లాక్ రావురా మాట్లాడినరా బాబు. బండి లాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం బటన్స్ ద్వారా మనం లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా ఉంది. టార్చ్ లైట్ ఆన్ చేయాలన్నా ఇక్కడే బటన్లు ఉన్నాయి. హార్న్ ఆన్ చేయాలన్నా లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్లకి, హజార్ లైట్లకి కానీ, బండి స్టార్ట్ చేయాలన్నా, బండి ఆఫ్ చేయాలన్నా, బూట్ స్పేస్, అన్నిటికీ బటన్ల ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు మనం చాలా చక్కగా. అది పరిస్థితి. అది బాగుంది వెహికల్. ఎక్కడ పెడతాం? ఇంతవరకు బైక్ వదిలేం కదా. ఇవే ఎలా కాదు, ఎలాగొంది తెలుసా? కింద పడిపోతాం ఏమో అనిపిస్తుంది. ఏంది ఇది? కింద డౌన్కి వెళ్ళిపోవడం. ఇది లే చూడు, రేసులకి వెళ్తాము, కింద కొంటారు, పైకి సెకండ్ మోడ్ ఏమన్నా పెడదా? అది బండి కొట్టుకున్నట్టు దాన్ని దింగి తేడి పరిస్థితి. మన ఆల్ట్రా వైలెట్ అయిపోతుంది, భయం వేస్తుంది. అసలు ఇది 50,000 70,000 వెళ్తే మనిషి అలవాటు ఉండాలంటవా? అమ్మాయిలకి అది ఆ గ్రిప్ దొరుకుతుంది అంటవా? ఆ టైం ఆ జనరేషన్ వెహికల్ మోడిఫై చేసి పెట్టారు. ఈ వీకెండ్ తీసుకొచ్చారు. వీకెండ్ ఉండు ఒక రౌండ్ వేద్దు మా వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు మనం వెళ్ళాలి, షోరూమ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి, షోరూమ్కి. ఏది కింద లెఫ్ట్ కట్ కిందకి వెళ్ళి లెఫ్ట్. సో ఇక ఈ వెహికల్ కొనాలా వద్దా అనే విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇందులో 2.6 అనే కిలోవాట్ బ్యాటరీ ఉంది. బోత్ డిఎక్స్ ప్లస్ డిఎక్స్ అనే 2 వేరియంట్లో మనం టెస్ట్ రైడ్ చేసాం కదా. ఈ టెస్ట్ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే, టెస్ట్ రైడ్లో చాలా త్వరగా ఛార్జింగ్ డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలా ఈ వెహికల్లో బోత్ డిఎక్స్ అండ్ డిఎక్స్ ప్లస్లో ఈ బోత్ 2 వేరియంట్ వెహికల్స్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈవెన్ అల్ట్రా వైలెట్ వెహికల్లో లేనటువంటి ఒక మంచి ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే క్రూజ్ కంట్రోల్ ఉందండి ఫ్రెండ్స్. సో చాలా వెహికల్స్లో ఉండదు. ఫీచర్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి, కాకపోతే ఛార్జింగ్ చాలా త్వరగా డ్రాప్ అయిపోతుంది. సో ఈ డిఎక్స్ అండ్ డిఎక్స్ ప్లస్ ఈ 2 వేరియంట్లో వాళ్ళు 2.6 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు కదా. ఆ బ్యాటరీలో ఛార్జింగ్ త్వరగా డ్రాప్ అయిపోతుంది. అది ఫస్ట్ నోటీస్ చేశాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏంటంటే రేంజ్ విషయానికి వస్తే 105 ఐడీస్ రేంజ్ ఇచ్చారు కదా. 100 రేంజ్ వస్తుందని చెప్పేసి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి 2.6 కిలోవాట్కి 100 అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసి 70, 80 వస్తుంది, 50, 60 నాకు తెలిసి. ఎందుకంటే అందులో మనం కొంచెం స్పీడ్కి వెళ్ళాం అనుకో, దాని రేంజ్ కూడా ఉన్న రేంజ్ కూడా తగ్గిపోద్ది. సో ఈ వెహికల్ ఏదైతే ఉందో లుక్ పరంగా, ఫీచర్స్ పరంగా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. కాకపోతే రేంజ్ విషయానికి వస్తే కనుక డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే మనకి రేంజే ఇంపార్టెంట్. ఈవీ వెహికల్కి వెళ్ళింది దేనికి? పెట్రోల్ బిల్లు మనం సేవ్ చేసుకోవడానికి. సో అది కాస్త ఇక్కడ మనకి ఏమవుతుందంటే రేంజ్ అయితే రాదనే మనకు అర్థమైపోతుంది. వాడు ఐడీస్ రేంజ్ 105 ఇస్తే మనకి 100 రేంజ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్? సో రాదు కనుక. సో ఈ వెహికల్ వర్తా కాదనేది ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్.